ఈరోజు జాలిమంచి గ్రామంలో నిర్వహించిన గ్రామస్థాయి క్రికెట్ పోటీల్లో గెలుపొందిన విజేతలకు మొదటి బహుమతి 30,000, రెండవ బహుమతిగా 25,000 స్వయంగా స్పాన్సర్ చేసి అందించేందుకు వచ్చిన టీడీపీ యువ నాయకులు శ్రీ కొంకా సిద్ధార్థ నాయుడు గారు మరియు ఠాగూర్ నాయుడు గారికి గ్రామంలోని ప్రజలంతా ఒకటై ఘన స్వాగతం పలికారు. యువతను క్రీడల వైపు ప్రోత్సహిస్తూ గ్రామ అభివృద్ధికి ఎల్లప్పుడూ ముందుండే ఈ యువ నాయకులు సేవాభావాన్ని గ్రామస్తులు హర్షించి ప్రశంసలు కురిపించారు. సేవా కార్యక్రమాల్లో తండ్రికి తగ్గ తనయుడుగా పెదనాన్న కీర్తి ప్రతిష్టలను శిఖరాగ్రానికి చేర్చగల సత్తా దమ్మున్న నాయకుడని, భవిష్యత్ తరాల ఆశా కిరణమని, సేవా కార్యక్రమాల్లో మనసున్న మహారాజుగా ఆయన్ని కీర్తించారు. యువతను ఉర్రూతలూగించారు. ఆయన మాట నేర్పరితనం, పెద్దల పట్ల గౌరవం, అన్నిటికీ మించి వ్యక్తిత్వం, వీటన్నిటికీ మించి మానవత్వం, అదే ఆయన స్థిరాభరణం అంటూ ఆయన్ని కొనియాడారు. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతను మీరే. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. పార్టీకే అంకితమై పనిచేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు. మారుమూల గ్రామమైన మహానగరమైన బాధ్యతతో క్రమశిక్షణతో మెలిగారు. ఆశయాలు పండించే జీవనదులు మీ సేవలు, మీరే మన రాష్ట్ర ప్రగతి సౌధానికి పునాదులు. అణుశక్తికి కోటి రెట్లు మీ శ్రమ శక్తి, ప్రజలకు చేకూర్చనుంది సుఖము శాంతి. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు